ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు మళ్లీ బ్రేక్ పడింది. ఇడుపులపై నుంచి ప్రారంభమైన బస్సు యాత్రకు మొన్నటికి మొన్న ఉగాది సందర్భంగా విరామం ఇవ్వగా ఇవాళ ముస్లింలు రంజాన్ జరుపుకుంటున్న సందర్భంగా మరోసారి బ్రేక్ ఇచ్చారు. దీంతో నేడు ఉమ్మడి గుంటూరు జిల్లాలో నేతలతో జగన్ భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన ఎన్నికల ప్రచార వ్యూహాలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, మొత్తంగా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రైట్, చెప్పండి రమేష్, మొత్తంగా సీఎం జగన్ పర్యటనలు అయితే వరుసగా సాగుతున్నాయి. కాకపోతే ఈరోజు రంజాన్ పర్వదినం సందర్భంగా కొంత బ్రేక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్? ఎస్ విజయ్, ఏదైతే మీరు చెప్పినట్లుగానే సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు బ్రేక్ పడిందని చెప్పుకోవచ్చు. బస్సు యాత్ర 12 రోజులు కొనసాగినటువంటి బస్సు యాత్ర ఈ రోజు రంజాన్ సందర్భంగా కూడా ఈ రోజు బ్రేక్ పడినటువంటి పరిస్థితి అయితే కనపడింది. అయితే ఈ రోజు గెలుపు వ్యూహాలపై కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నేతలతో కూడా సమావేశం కానున్నారు. ఏదైతే మరి రాత్రి బస చేసినటువంటి సత్రపల్లి నియోజకవర్గం ధూళిపల్ల గ్రామంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అక్కడ రాత్రి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రోజు గెలుపు వ్యూహాలపై కూడా వైసీపీ అభ్యర్థులతో పూర్తి స్థాయిలో భేటీ కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో లిస్టు ప్రకటించినటువంటి నేపథ్యంలో దీనిపైన కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించినటువంటి ప్రచారం ఎలా సాగుతుంది, క్షేత్రస్థాయిలో మరి నిన్న పల్నాడు ప్రాంతంలో తిరిగినటువంటి నేపథ్యంలో అటు వైసీపీ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కనపడింది. అయితే వాలంటీర్ని ఖచ్చితంగా రాబోయేటువంటి టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే ఖచ్చితంగా వాలంటీర్లు తీసివేస్తారంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అయితే కనపడ్డాయి. అయితే ఈ నేపథ్యంలోనే 17 నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలు అటు 2 పార్లమెంట్లకు సంబంధించినటువంటి నేతలతో ఈ రోజు సమావేశం అవుతారు. ఏదైతే ఈ సమావేశంలో ఒక కీలక అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే కిలారి రోసయ్య గుంటూరు పార్లమెంట్ కి సంబంధించినటువంటి కిలారి రోసయ్య మరి ఇటు పార్లమెంట్ కి సంబంధించి కూడా మరి తప్పుకోవటానికి కూడా ఒక ఆదేశాలు అయితే అధిష్టానానికి చెప్పినటువంటి నేపథ్యంలో దానిపైన కసరత్తు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం కొంత మార్పులు చేసే అవకాశం అయితే కనపడుతుంది. నిన్న పోతన మహేష్ పార్టీలో చేరినటువంటి నేపథ్యంలో ఏదైతే జనసేన పైన తీవ్ర వ్యాఖ్యలు చేసినటువంటి మహేష్ పూర్తిగా మరి ఆయనకి విజయవాడకు సంబంధించినటువంటి పశ్చిమ నియోజకవర్గం కూడా సీటు అవకాశం కల్పించే అవకాశం కనపడుతుంది. ఇదే సమయంలో గుంటూరు సంబంధించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం సంబంధించి కిలారి రోసయ్య పొన్నూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలారి రోసయ్యకి గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి స్థానచలనం చేసిన తర్వాత మంత్రి విడుదల రజని మరి పార్లమెంట్ కు పంపించే ఆలోచన అధిష్టానం చేస్తుంది. దీనిపైన కసరత్తు చేసే అవకాశం ఉంది. కొంత మేరకు ఏదైతే గుంటూరు జిల్లా వ్యాప్తంగా 17 నియోజకవర్గాలకు సంబంధించి కూడా కొంత కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే మంగళగిరికి సంబంధించి కూడా మరి మురుగుడ లావణ్య మరి అక్కడ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా ఉన్నటువంటి నేపథ్యంలో పూర్తిగా లోకేష్ కి అనుకూలంగా సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో వీటన్నిటిపైన చింటే అవకాశం ఉంది. దీంట్లో అభ్యర్థులతో పాటు అటు ఎంపీ అభ్యర్థులతో పాటు ఒక కీలక నేతలు రాష్ట్ర స్థాయికి సంబంధించినటువంటి కీలక నేతలు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అభ్యర్థులు ప్రచారంలో ఎక్కడ వెనకబడుతున్నాడు, అదే పూర్తి స్థాయిలో ప్రజల్లోకి సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు అందించినటువంటి వైసీపీ అందించినటువంటి సంక్షేమ పథకాలకు ప్రజల్లో తీసుకెళ్లే విధంగా, అదే విధంగా బస్సు యాత్ర కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో బస్సు యాత్ర మరో 2-3 రోజులు గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా బస్సు యాత్రకి ఏ విధంగా పూర్తి స్థాయిలో ప్రజల్ని అక్కడికి చేర్చే విషయంలో కానీ అటు పార్టీ వ్యూహాలపై కూడా పూర్తిగా చర్చించే అవకాశం ఉంది. ఖచ్చితంగా మార్పులు అయితే జరిగే అవకాశం అయితే అభ్యర్థుల సీట్లు మార్పు అయితే ఖచ్చితంగా జరిగే అవకాశం ఉంది. కిలారి రోసయ్యని పశ్చిమ నియోజకవర్గం పంపించి విడుదల రజనీని ఎంపీగా పంపించాలని ఒక ఆలోచన అయితే చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే విజయవాడకు సంబంధించి కూడా మరి పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి మహేష్ కి ఇస్తే మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వెల్లంపల్లి శ్రీనివాస మాజీ మంత్రిగా ఉన్నటువంటి మరి ఆయనకి ఎలా భర్తీ చేయాలనేది కూడా కొంత దీనిపైన ఒక కసరత్తు జరిగే అవకాశం అయితే కనపడుతుంది. ఏది ఏమైనా గెలుపు గుర్రాలకే సీట్లు ఇవ్వాలి. ఖచ్చితంగా నామినేషన్ లోపు కూడా కొంత రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీలో కొంత సీట్లు మార్పు చేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనపడుతుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రమేష్.